ఒక పుత్రరత్నం, ఒక జాతిరత్నం. ఈ రెండు కూడా తెలంగాణ రాష్ట్రం. బేసిక్గా మనం ఎక్కువగా తెలంగాణ పాలిటిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడతామంటే ఏదైనా ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా సోషల్ ఇష్యూ లేదా పబ్లిక్ ఇష్యూ ఏదైనా ఉండి దాని గురించి మాట్లాడాలి అన్నప్పుడు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఇష్యూ ఒక జాతిరత్నం గురించి, ఒక అమాయకుడి గురించి, ఒక సొద్దపోస గురించి. ఎవరా సొద్దపోస, ఎవరా అమాయకుడు, ఎవరా లొల్లాయి, ఒకసారి మీకు చెప్పే ముందు ఒక 2 వీడియోలు చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూడండి. నేనేమన్నా బ్రోకర్లు అని చెడుతున్నారా? నాకెందుకు ఇష్టనా? నాకెందుకు ఫోన్ కోసం సంపద కాలేజ్ అర్థమవుతుందా? మినిస్టర్ కి ఏం చేసేది నాకేంద్రా నువ్వు చేసేది చిండి అన్న చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియోస్లో ఎదుటి వాళ్ళని దాడి చేస్తున్న వ్యక్తి, అంటే మనం జంతువులమో పశువులమో కాదు. మనం మనిషి జన్మ ఎత్తినప్పుడు మనం ఒక మనిషిని కొట్టడం ఏంటి అనేది హ్యూమనిజంలో మనందరం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ హ్యూమనిజం పక్కన పెడితే హ్యుమానిటీ నుంచి కూడా డైవర్ట్ అయిపోయి మేము మనుషులం కాదు, మేము తొప్పలం, మేము జంతువులు కూడా ఎందుకు దాడి చేస్తాయి ఊరకే? ఇఫ్ దే ఫీల్ దే ఆర్ థ్రెటెండ్, వాళ్ళు భయపడే జంతువులు అవి కూడా దాడి చేస్తాయి. కానీ ఇక్కడ చూసారా, కొట్టటం. మినిస్టర్కి చెప్తాడు అంటారా బొగ్గి అని చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే. సో ఈ జాతిరత్నం, ఈ పుత్రరత్నం ఎవరంటే, ఇది పుత్రరత్నం ఎవరంటే బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి. ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి పుత్రరత్నం. ఇతని పేరు బండి భగీరథ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొల్లాయ్ ఎవరైతే ఉన్నాడో, ఈ లొల్లాయ్ అంట హనీ ట్రాప్కి గురి కాబడ్డాడంట. అంటే ఎంత అమాయకుడు! ఇలాంటి వ్యక్తిని అసలు ఎందుకు మీరు హనీ ట్రాప్ చేశారు అని నాకు ఒకవేళ హనీ ట్రాప్ చేసిన వాళ్ళు కనిపిస్తే అడగాలని ఉంది. కానీ ఏం చేస్తాం, బయటకు వచ్చాం. ఇప్పుడు వచ్చి నాకు అడుగుతా ఖచ్చితంగా. సో విషయంలోకి వెళ్తే, ఈ బండి భగీరథ అనే వ్యక్తి మీద ఒక పోక్సో కేస్ ఈ రోజుకి, నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి, టుడే ఈజ్ 11th May, ఈరోజు దిస్ ఇస్ నౌ 10 o'clock, ఈ రోజుకి పోక్సో కేసు ఫైల్ అయింది. అయితే ఒక 2-3 రోజులుగా ఈ వ్యక్తి మీద పోక్సో కేసు ఫైల్ చేయమని చెప్పని, ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పని ఒక తల్లి, తన కూతురు, ఒక కుటుంబం అడుగుతుంటే కట్టట్లా. కారణం ఏంటి అంటే, ఈ లొల్లాయి, ఇందాక మనం చూపించిన ఈ వ్యక్తి భగీరథ్ ఎవరైతే ఉన్నారో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ వెంజెన్స్ ఫర్ దిస్ కిడ్. కానీ కిడ్లా ఉండాలిగా. కిడ్డు అడ్డదిడ్డంగా పెద్ద పనులు చేసేసి మా నాన్న కేంద్ర మంత్రి కాబట్టి మేము ఇష్టం వచ్చినాయి అన్నీ మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేసేస్తామంటే కుదరదుగా. మరి ఇదేమి డిక్టేటర్షిప్ కాదుగా, డెమోక్రసీగా. మేము రాజులు, మా రాజు వంశస్థుడు నేను కూడా యువరాజుని అంటే కుదరదు కదా. మీ నానేమి రాజు కాదు, నువ్వేమి యువరాజువేం కాదు అని చెప్పని ప్రజలు కంపల్సరీ చెప్తారు కదా. రైట్. ఇప్పుడు కేసులోకి వెళ్తే, డీటెయిల్స్లోకి వెళ్తే, కొన్ని మాసాల క్రితం ఈ బండి భగీరథ్ అనే వ్యక్తికి ఒక మ్యారేజ్ ఫంక్షన్లో పరిచయమైన ఒక వ్యక్తి, ఒక పాప. షీ ఈజ్ అ మైనర్. సో మైనర్ కాబట్టి లీగాలిటీస్కి బౌండ్ అయ్యి మనం ఆ పాప పేరు కానీ, ఆ పాపకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు కానీ ఇవేమి మనం చెప్పొద్దు. ఏజ్ ఈజ్ 17 years. ఈ పాపని నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి, పెళ్లి చేసుకుంటానని చెప్పని ఈ పాపకి మాయ మాటలు చెప్పటమే కాకుండా ఆ పాపతో సెక్షువల్ రిలేషన్షిప్ అనేది పెట్టుకున్నాడు ఈ లొల్లాయి పెట్టుకున్న తర్వాత ఆ పాపకి సంబంధించిన
మెడికల్ ఇష్యూస్ నేను ఇది పోక్సో కేసు కాబట్టి అట్ ద సేమ్ టైం చిన్నపిల్ల కాబట్టి ఆ పాపకు సంబంధించిన వివరాలు నేను ఎక్కువగా చెప్పలేను. కేసుకు ఏమి జరిగింది ఇష్యూ అనేది కూడా డీటెయిల్డ్గా చెప్పకుండా మొత్తానికి ఈ విషయం బయటపడింది. ఎలా బయటపడింది అనేది చాలా దారుణమైన విషయం, అది వేరు. ఆ పాపకి పిల్స్ గిల్స్, ఆ తర్వాత అబార్ట్ అయ్యి, ఆ తర్వాత దానికి సంబంధించిన బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అయిపోయి ఇట్లా జరిగిందని చెప్పని వస్తున్న సమాచారం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ పాప నన్ను మోసం చేశాడు ఇతను అని చెప్పని కేసు పెడతానికి వెళ్తే ఆ పాప మీద ఎదురు హనీ ట్రాప్ కేసు పెట్టారు. ఏంటి, ఒక 17 సంవత్సరాల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందంట. ఎవరిని కేంద్ర మంత్రి కొడుకుని. దేనికి 50,000. దే ఆర్ నాట్ వెరీ పూర్. అంటే వాళ్ళ మీద ఎలాంటి ఎలిగేషన్ వేస్తున్నారంటే 50,000 తీసుకున్నారు అని. ఎవరి మీద? ఈ పాప మీద. ఎంత దారుణం అంటే నన్ను వేధించాడు అని చెప్పని మాట్లాడితే, ఇతను నన్ను లొంగ తీసుకున్నాడు, హీ రేప్ మీ అని చెప్పని మాట్లాడితే ఆ పాప అతని మీద కేసు కట్టకుండా, ఎఫ్ఐఆర్ కట్టకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ పాపని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ మీడియా మొత్తం చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు ఏమన్నా కొట్టేసినాయా కాకులు? ఇంత ఇష్యూ జరుగుతుంటే, ఇంత ప్రెషర్ సోషల్ మీడియా తరపు నుంచి, మీడియా అంటే కొంతమంది లోఫర్ నా కొడుకులు ఆ పాపకి హనీ ట్రాప్ అనే ఒక ట్యాగ్ పెట్టి, మరి బండి సంజయ్ సంకంత బాగా ఉందేమో నా కొడుకులకి. మరి చిన్న పాప, మరి వీళ్ళ కుటుంబాల్లో మరి ఆడపిల్లలకి ఎలా జరిగితే నా కొడుకులు అట్లాగే హనీ ట్రాప్ అని చేస్తారు. మీడియా ఛానల్లో ఈ మహా టీవీ ఒకటి, హెచ్ఎం టీవీ ఒకటి హనీ ట్రాప్ కాబడింది. హనీ ట్రాప్ అని చిన్న క్వశ్చన్ మార్కు. బండి సంజయ్ కొడుకు మీద హనీ ట్రాప్ అని చెప్పని చిన్న క్వశ్చన్ మార్కు. అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే రేపు పొద్దున్న లీగల్ బౌండరీస్ అన్నీ కూడా క్రాస్ అవ్వకూడదు అని చెప్పండి. సిగ్గుండాలరా లోఫర్ నా కొడకలరా మీరు మీడియా అని చెప్పుకోవటానికి. మీరు మీడియా అని చెప్పి పెంటదేనంటారా మీరు? పెంట ఎందుకురా జర్నలిజం మీ బతుకులకి, మీ మహా న్యూస్, మీ వంశీగాడికి సిగ్గులే నా కొడకల్లారా. మీరే జడ్జిలేంట్రా? అసలు ఎంత దారుణం అంటే ఆ పాప మీద కట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో, ఆ పాప మీద కట్టిన ఎఫ్ఐఆర్ కూడా బయటకు పబ్లిక్గా వచ్చింది. మరి ఇప్పుడు ఆ పాప మీద కట్టిన ఎఫ్ఐఆర్ బయటకు పబ్లిక్గా రిలీజ్ అయినందుకు, అంటే 17 years మైనరు, నేను పెడతాను చూడండి అక్కడ, 17 years మైనరు ఆ పాప మీద ఎఫ్ఐఆర్ పడితే అసలు ఆ డీటెయిల్స్ బయటికి రాకూడదు. ఆ పాప పేరుతో సహా బయటకు వచ్చేసింది. మరి బయటపెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి మరి భగీరథ్ మీద కేసు పెడతారా? మళ్ళీ ఇంకో కేసు ఈ ఎఫ్ఐఆర్ని బయటపెట్టినందుకు? అంటే ఏం కంగారేం పడక్కర్లేదు. ఎందుకంటే మన పుత్రరత్నం గారు కేంద్ర మంత్రి కొడుకు కదా. మన దేశంలో సామాన్యులకు ఒక న్యాయం, బాగా బలిసిన కొడుకులకు ఒక న్యాయం కాబట్టి మనకి ప్రత్యూష పాప, సారీ ఫర్ రివీలింగ్ ది నేమ్, ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేశారని చెప్పని వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎనీ కోర్ట్ ట్రయల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పబ్లిక్ ఇన్స్టంట్ జస్టిస్ కోసం నలుగురు పూర్ కుర్రాళ్ళని, పేద పిల్లలని షూట్ చేసేసాం, ఎన్కౌంటర్ చేస్తాం. మన వ్యవస్థలను మన చేతుల్లోకి తీసేసుకుంటాం. వాడెప్పుడైతే అప్రెస్డ్ కమ్యూనిటీ నుంచి వస్తాడో, వాడెప్పుడైతే డబ్బులు లేనోడవుతాడో, వాడెప్పుడైతే పేదోడవుతాడో, మనం వ్యవస్థలను చేతుల్లోకి తీసేసుకుంటాం. మనం పెద్ద రాబిన్ హుడ్లు అయిపోతాం. మనం ఒసామా బిన్ లాడెన్లు అయిపోతాం. అదే ఒక బీజేపీ ఎమ్మెల్యే గాడు ఒకడు ఆడు రేప్ చేసి కన్విక్ట్ అయ్యి ఆ కుటుంబంలో ఉన్న మొత్తం వ్యక్తుల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రోడ్ యాక్సిడెంటుల్లో మర్డర్ చేసి చంపేస్తే ఏంటి, వాడికి మనం బయటకు వచ్చినాక ర్యాలీ చేస్తాం, వాడికి మనం బయటకు వచ్చి జై శ్రీరామ్ అని అరుస్తాం, రాముడి పేరును మనం నాశనం చేస్తాం రేపిస్ట్ నా కొడుకులకి. సో ఇలాంటి దేశంలో బండి భగీరథకి ఏదో అయిపోద్ది అని అనుకుంటున్న మీడియా మిత్రులకు, శ్రేయాభిలాషులకు మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరేమీ ఆలోచించొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంత లోపాయికారిగా పనిచేస్తుంది అనేది ఇన్ని రోజులు బీజేపీ సభ మోదీ వెళ్ళిపోయేదాకా కూడా మేము అరెస్ట్ చేయమని మాట ఇచ్చారు అంటే
అది మాట ఇచ్చారని అనుకుంటున్నారులే. లేకపోతే మరి ఎందుకు అరెస్ట్ చేయాల? పోక్సో కేసు పడంగానే వాడు ఏమన్నా ఇంటర్నేషనల్గా ఏమంటారు ఈ అండర్ వరల్డ్ డాన్లో దావూద్ ఇబ్రహీము, ఒసామా బిన్ లాడెన్ ఈ టైపు కాదు కదా. అల్ బగ్దాది మన ఐసిస్ చీఫ్ చచ్చిపోయాడులే. ఇలాంటి వాళ్ళు కాదు ఏదో అండర్ గ్రౌండ్లో తప్పించుకొని తిరగడానికి పోలీసులు అదే పోక్సో కేసు చిన్న రికవరీ కేసు పెట్టారంటే పోలీసులు ప్రగెత్తకుండా వచ్చి పట్టేసుకుంటారు. ఆడి దగ్గర డబ్బు ఉండకూడదు, ఆడి పేదోడై ఉండాలి. బండి సంజయ్ కొడుగ్గా చక్కగా రాచమర్యాదలతో తీసుకెళ్తారు, రాచమర్యాదలతో తీసుకొస్తారు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే బండి సంజయ్ మాట్లాడుతున్నాడు నిన్న. బండి సంజయ్ మాట్లాడుతూ చూడండి, అసలు ఈ కేసుకి దీనికి ఏమన్నా సంబంధం ఉందేమో ఒకసారి మీరు చూడండి. నేను ఏ రోజు కూడా హిందూ సమాజానికి ఈ వీడియో, హిందూ సమాజం బాగా చూడాలి ఈ వీడియోని. ఎందుకంటే ఇష్టం వచ్చిన తప్పుడు పనులన్నీ చేసే తప్పుడు నా కొడుకు ప్రతి ఒక్కడు కూడా దేవుడి పేరు బయట ఉపయోగించుకుంటారు. ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి, బండి సంజయ్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పడితే అది చేశాడా చేయలేదా కోర్టుకి వెళ్ళిన తర్వాత వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని అంటే ఆ కేసుని కవర్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా జై శ్రీరామ్ ఏం మాట్లాడతాడేనండి. పార్టీ తల వంచుకునే పని చేయరన్నా, ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తా తప్ప పార్టీకి తల వంచే పని చేయరన్నా. శాతగా అంటే నీ కొడుకు మీద బండి సంజయ్, నీ కొడుకు మీద పోక్సో కేసు పడింది, దాని గురించి మాట్లాడకుండా నేను భారత్ మాతాకి జై అంట, జై శ్రీరామ్ అంటావేంటి? నేనంట జై శ్రీరామ్. నీ కొడుకు మీద పడిన కేసు గురించి సమాధానం చెప్పు. జై శ్రీరామ్. నీ కొడుకు మీద పడిన కేసు గురించి సమాధానం చెప్పు. జై శ్రీరామ్. నీ కొడుకు నువ్వు మీరందరూ కలిసి ఒక లోపాయకారి ఒప్పందంతో వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించారా లేదా చెప్పు. జై శ్రీరామ్. నీ కొడుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడా? నీ కొడుకు ఆ అమ్మాయితో ఫిజికల్గా రిలేషన్షిప్ ఉన్నాడా లేదా చెప్పు. జై శ్రీరామ్. ఆ పిల్ల పెట్టిన పోక్సో కేసు మీద నీ కొడుకుని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయకుండా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంతో లాలూచీ పడ్డావో సమాధానం చెప్పు. జై శ్రీరామ్. సమాధానం చెప్పు. జై శ్రీరామ్ అంటావేంటి? ఏంటి కవర్ ఏంటి? ఏంటి కవర్ ఏంటి? మోదీ గురించి మోదీ అది ఇచ్చాడన్నా, ఇది ఇచ్చి రోడ్లు వేసాడన్నా, అదేసాడన్నా, ఇదేసాడన్నా, అన్నీ కలిపి అంబానీ సంఖలోకి పెట్టాడన్నా మోదీ. అంబానీ అదానీ సంఖల్లోకి పెట్టాడన్నా, అదానీ కన్నా ఎక్కువగా తాబేదారు అదానీ కన్నా. జై శ్రీరామ్. నల్లధనం తీసుకొస్తా అన్నాడు, ఎందుకు సమాధానం చెప్పు నువ్వు. జై శ్రీరామ్. జిఎస్టీ పెట్టాడు కదా, మళ్ళీ జిఎస్టీ బచత్ ఎందుకు పెట్టాడు చెప్పు. జై శ్రీరామ్. పెట్రోల్ 120 రూపాయలు ఎందుకు వెళ్ళింది చెప్పు. క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకెందుకు 100 రూపాయలు ఉంది పెట్రోలు చెప్పు. జై శ్రీరామ్. మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు చెప్పు. అంటే చూడండి ఏం అంటాడు చూడండి. మూర్ఖులు ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా. నువ్వు ఫామ్ హౌస్ లో ఎలకవు కాదులే, నువ్వు ఎలకవు కాదు, నీ కొడుకు పెద్ద ముంగేసా అని అంటున్నా. ఏంటి డైలాగులు ఏంటి? ఏదో చేసి నీ కొడుకు ఏమో ఆడపిల్లలతో చక్కగా ఉన్న రొమాంటిక్గా ఉన్న ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి. నీ కొడుకు వీడియో ఏడుస్తూ పెట్టిన వీడియో బయటకు వచ్చింది. ఇవన్నీ రావా బయటికి? మా దగ్గర లేవు. ఇది రిలీజ్ చేయొచ్చు. ఎందుకు? నేను అడిగా, వస్తే అది కూడా రిలీజ్ చేస్తా. ఏదో చేసేంటి? నువ్వు బీజేపీ కార్యకర్తవి రైట్, జై శ్రీరామ్ రైట్. నీ కొడుకు మీద పెట్టిన కేసు గురించి మాట్లాడు. ఏదో చేసి అదేలే నీ కొడుకుని బాడీ డబుల్ చేసి పంపించారు అమ్మాయి దగ్గరికి. నీ కొడుకు లొల్లాయి ఆ మహేంద్ర యూనివర్సిటీలో పిల్లోడిని కొట్టేస్తుంటాడు, పెద్ద రౌడీ నీ కొడుకు. నీ సొంత కార్యకర్త నీ మీద ఎలిగేషన్ చేస్తే నీ సొంత కార్యకర్త చిత్రగుప్త అని చెప్పని ఆ ఛానల్ నడుపుతూ ఉంటాడు.
చిత్రగుప్త ఛానల్లో పనిచేసే వ్యక్తిని నువ్వు నీ కార్యకర్తలని పంపించి అతని ఇంటి మీదకి దాడి చేస్తే, చిన్న పిల్లలు ఉన్న ఇంటి మీదకి పంపించి దాడి చేస్తావు. నీ కొడుకు మీదకి ఈరోజు ఎవరిని పంపాలా? ఏం మంత్రి పదవి ఉందనా? గిరీష్ దారమోని మీద నువ్వు అటాక్ చేయించావు. ఇదే బీజేపీ కార్యకర్త మీద, ఇదే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద నేను కార్యకర్త నుంచి బయటకు వచ్చినానన్నా. అవునన్నా, నువ్వు ఒక్కడు వచ్చినావన్నా, ఇంకెవడు రాలేదన్నా. గిరీష్ దారమోని కట్టర్ హిందూ అని చెప్పుకుంటాడు అతను. అతని ఇంటికి ఆర్ఎస్ఎస్ కరుడు కట్టిన కార్యకర్త బీజేపీ కోసం పనిచేశాడు. అతన్ని నిన్ను వ్యక్తిగతంగా నీ గురించి మాట్లాడాడని చెప్పని, అది కూడా ఏం మాట్లాడాడు అనేది కూడా ఇప్పటికీ ప్రూవ్ కాల. ఇంటికి పంపిస్తావు, నువ్వు మనుషుల్ని కొట్టేస్తావు. నీకు బీజేపీకి ఏంటి సంబంధం? బీజేపీ కార్యకర్త కాదా అతను? ఎవరంటే బీజేపీ, నిజమైన బీజేపీ కార్యకర్తనేగా కొట్టించింది నువ్వు బండి సంజయ్. ఈరోజు నీ కొడుకుని ఎవడు కొట్టాలి మరి? ఏనండి ఏమంటాడు? నువ్వు ఎలాగో కాదులే. మీ కొడుకు నీ అయ్య పేరు నీ పేరు చెప్పుకొని, అంటే అయ్య పేరు చెప్పుకొని ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు. నువ్వు రాలేదు, నీ గురించి ఎవడు మాట్లాడాడు? నీ కొడుకు గురించి మాట్లాడరాదా? నీ గురించి ఎందుకు? నువ్వు ఎంత పెద్ద శుద్ధపోసవి, నువ్వు ఎంత మంచోడివి, ఇవన్నీ మాకెందుకు? నీ కొడుకు గురించి చెప్పరాదు? నీ కొడుకు మాత్రం నీ పేరు చెప్పు, నీ కొడుకు మాత్రం అయ్య పేరు చెప్పుకొని చేస్తున్నాడు ఈ పనులు. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా, అమిత్ షా చెప్పులు పట్టుకొని పరిగెడతాను అని చెప్పే వ్యక్తిగా ఇవాళ చెప్పు బండి సంజయ్. అసలు ఇతను కొడుకు మీద వచ్చిన కేసు ఏంటి? ఈ మాటలేంటి? హిందువులు ఆలోచించాలా? బీజేపీ కార్యకర్తలు ఆలోచించాలా? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలా? ఏబీవీపీ కార్యకర్తలు ఆలోచించాలా? ఇతను కొడుకు మీద పోక్సో కేసు పడితే నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇటువంటి పనులు చేస్తాడా? ఏబీవీపీ కార్యకర్తలు ఇటువంటి పనులు చేస్తారా? వీళ్ళు ఖండించాలా ఫస్ట్. నీ కొడుకు తప్పుడు పని చేశాడు అని చెప్పని బయట అలిగేషన్స్ వస్తుంటే ఆర్ఎస్ఎస్ పేరు ఎందుకు వాడుతున్నావు? జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నావు? ఏబీవీపీ పేరు ఎందుకు అంటున్నావు? బీజేపీ యువమోర్చా అని ఎందుకు అంటున్నావు అడగాల. భారతీయ జనతా పార్టీ తెలుసులే మాకు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ రేప్ కేసుల్లో వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ర్యాలీలు అన్నీ చెప్పాను కిందాక. ఇక దాని గురించి మళ్ళీ కొత్తగా ఎందుకులే, చెప్పు. చేశారులే, నమ్మర్లే అన్నా. నమ్ముతామన్నా నమ్ముతామన్నా, ఎందుకంటే ఫోటోలు బయటకు వచ్చినాయి అన్నా. బండి సంజయ్ అన్న, మేము నమ్ముతామన్నా. నమ్మకండి అన్నా అంటే ఎలా కుదిరిద్దన్నా? అలా కుదరదన్నా. మేము నమ్ముతామన్నా, ఎందుకంటే అన్న మన కొడుకు గారి వీడియో, మన పుత్రరత్నం గారి ఫోటోలు, ఆ అమ్మాయిని ఇట్లా పట్టుకుని అమ్మాయిని పిల్లని అన్నీ వచ్చినాయి అన్న. నమ్ముతామన్నా. నమ్మకండి అన్నా, ఎందుకు నమ్మరన్నా? నమ్ముతారన్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ లోపాయకారి ఒప్పందాల్లో ముందుకు వెళ్ళి ఇట్లాంటి వ్యక్తులని సపోర్ట్ చేసి ఆఖరికి మేము రాజకీయ నాయకులు బయటకు మాత్రం కొట్టుకుంటాం, లోపలికి మాత్రం చేసుకుంటామని చెప్పనేటట్టుగా అనే పందాన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఉంటానన్నా.